హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషల్ 9th లెసన్ భారత రాజ్యాంగము పరిచయము అని క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఇంట్రడక్షన్ మొత్తం మనకు ఈ 7th క్లాస్ 9th లెసన్ లోనే ఉంది. చాలా బేసిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. అయితే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 7th క్లాస్ అంటే సోషల్ అంటేనే మనకి థియరీ కాన్సెప్ట్. సో అది కూడా క్లాస్ వైజ్ గా చెప్తున్నాం కాబట్టి ఎక్కువ థియరీ ఉంటుంది. సో మీరు అది అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం SGT ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు రెఫరెన్స్ కోసం వీడియోస్ ఇస్తూ మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి. రెఫరెన్స్ కోసం ఏదైనా ఒక పబ్లిషర్, అంతేకాని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మనము షెడ్యూల్ ప్రకారం మీకు రెఫరెన్స్ కోసం వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. ఎగ్జామ్స్ రాయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియాలి ఫ్రెండ్స్. మరి తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి మిస్టేక్స్ అనేటివి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఒక ఎగ్జామ్ రాయడం వల్ల తెలుస్తుంది. ఒకసారి కాదు, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఇక్కడే తెలుస్తుంది. ఆ మిస్టేక్స్ మీరు సర్చ్ చేసుకోవడానికి ఈ ఎగ్జామ్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ చిన్న విషయాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ ఎంత ఎక్కువగా రాస్తే, ఎంత ఎక్కువగా మీరు సబ్జెక్ట్ ను రివిజన్ చేస్తే మీకు అంత సబ్జెక్ట్ అనేది మైండ్ లో స్టోర్ అవుతుంది. అందులో సోషల్ థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెము మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఒక సోషలే కాదు, అన్ని సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు 100% పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ తర్వాత ఆ నోట్స్ అనేది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే కంప్లీట్ రివిజన్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. అంటే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అంటే నవంబర్ 26, 1949. మరి భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరము నవంబర్ 26న జరుపుకుంటాము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవము ప్రతి సంవత్సరము ఏ తేదీన జరుపుకుంటాము అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ నవంబర్ 26. మరి 2015వ సంవత్సరం నుండి అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంత కాలం పట్టింది, ఎంత సమయం పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ ఏంటి అంటే, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అంటే నవంబర్ 26, 1949. మరి భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే నవంబర్ 26. మరి అధికారికంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 2015. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ మరి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి, చిత్రము. రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, డిసెంబర్ 13, 1946వ సంవత్సరంలో లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ఎవరు ప్రతిపాదించారు అని అడగచ్చు. ఎవరు ప్రతిపాదించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి ముఖర్జీ, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. సో ఆన్సర్ ఏమవుతుంది? జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లక్ష్యాల తీర్మానం అంటేనే మనకు గుర్తు రావాల్సింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మరి పైన ఒక పేరా ఇచ్చారు చూడండి, ఆ పేరాలో ఉండేటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే, రాజ్యాంగం కూడా ఒక ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంటుంది. దీనిని రాజ్యాంగ ప్రవేశిక అంటారు. అంటే రాజ్యాంగ ప్రవేశిక అంటే రాజ్యాంగంలోని ఒక ఉపోద్ఘాతం. ఇది మన రాజ్యాంగంలో కలిగి ఉండేటువంటి లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలను నిర్దేశిస్తుంది. అంటే రాజ్యాంగ ప్రవేశిక వేటిని నిర్దేశిస్తుంది అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలు.
మరి ఇది రాజ్యాంగం యొక్క ఒక మౌలిక స్వరూపం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ రాజ్యాంగంలో గల ఒక ఉపోద్ఘాతాన్ని ఏమంటారు అంటే రాజ్యాంగ ప్రవేశిక. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక ఏ ఆదర్శాలను వేటిని నిర్దేశిస్తుంది అంటే లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలు. నెక్స్ట్ మీకు తెలుసా అనే టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు చూడండి. ఇక్కడ ప్రకటన అధికరణ అంటే ఏమిటి అంటే రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచించేదే మనకేంటి అంటే ఒక ప్రకటన. మరి భాగం అంటే ఏంటి అంటే ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయంను సూచించేదే మనకేమవుతుంది అంటే భాగం. మరి షెడ్యూల్ అంటే ప్రకరణల్లో పేర్కొనబడని చూడండి, ఇక్కడ ప్రకరణల్లో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచించేదే మనకి ఏమవుతుంది అంటే షెడ్యూల్ అవుతుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అసలు అంటే 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. సామ్యవాదం, లౌకిక పదాలు 1976వ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి? చూడండి, ఇక్కడ సామ్యవాదం, లౌకిక పదాలు 1976వ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఫ్రెండ్స్, సోషల్ అంటేనే థియరీ కాన్సెప్ట్ కాబట్టి అర్థం చేసుకోవాలి. సోషల్ అంటేనే మనకు కంప్లీట్ థియరీ, సో మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్స్ కనిపిస్తున్నాయి. ముసాయిదా కమిటీ, మరి ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ముసాయిదా కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎప్పుడు అంటే ఆగస్టు 29, 1947. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని 1948వ సంవత్సరంలో రాజ్యాంగ సభను తయారు చేసి సమర్పించారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు ఏ సంవత్సరంలో తయారు చేసి సమర్పించారు అంటే 1948వ సంవత్సరంలో. ఇందులో ఎన్ని ప్రకరణలు మరియు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 315 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ అనేటివి ఇవ్వడము జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది. అంటే ఎంత కాలంలో ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి సమర్పించారు అంటే సుమారుగా 8 నెలల సమయం అయితే పట్టింది. ఈ సుదీర్ఘ సమయంలో విమర్శకులు మరియు సలహాదారులు రాజ్యాంగంలోని ప్రకరణలపై తమ భావాలను వ్యక్తీకరించడానికి తగినంత సమయం ఇవ్వడము జరిగింది. మరి సవరణ తరువాత 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్తో కూడిన రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 28న ఆమోదించబడింది. ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే జనవరి 26, 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ గా మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాజ్యాంగ సభ చేత ఎప్పుడు ఆమోదించబడింది అని అడిగితేనేమో నవంబర్ 26, 1949. అమలులోకి ఎప్పుడు వచ్చింది అంటేనేమో జనవరి 26, 1950. ఎన్ని ప్రకరణలు, ఎన్ని భాగాలు, ఎన్ని షెడ్యూల్తో రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సవరణల తరువాత 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ లో టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా భారత రాజ్యాంగ పిత గురించి ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అందరికీ చూడండి, పైన ఒక కొటేషన్ ఇచ్చాడు చూడండి. అందరికీ సామాజిక న్యాయం వైపుగా చట్టం యొక్క చక్రంను నడపడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు అంటే ఆన్సర్ ఏమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశ ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
1947వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డవారు కూడా ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేదా డైరెక్ట్ బిట్ అడిగినా చెప్పుకోవచ్చు. డైరెక్ట్ బిట్ అడిగినా మనకు ఆన్సర్ క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఫుల్ ఫామ్ చూడండి, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ను బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. వీరు న్యాయ శాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయ వేత్త. భీమ్రావ్ అంబేద్కర్ భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో జన్మించారు. అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఎప్పుడు జన్మించారు అంటే ఏప్రిల్ 14, 1891. తన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే భీమాబాయి మరియు రామ్జీ. మరి పూర్తి పేరు ఏమిటి అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మరి ఏమని పిలుస్తారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మరి ఎక్కడ జన్మించారు అంటే మధ్యప్రదేశ్ లో జన్మించడం అయితే జరిగింది. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదారుగా పనిచేసి 1894వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన తరువాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్ లోని సతారాకు వెళ్లారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అవి తదుపరి జీవితంలో ఆయన రచనలు, సిద్ధాంతాలను ప్రభావితం చేశాయి. భారతదేశపు సామాజిక చింతన వికాసం, చరిత్రను వెలికి తీయడంలో అంబేద్కర్ కు ఉన్న ఆలోచనలు అతని రచనలు మరియు ప్రసంగాలతో ప్రతిబింబించాయి. అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగము రాజకీయ ప్రధాన స్రవంతి వెలుపల పనిచేశాడు. ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసము పనిచేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ మనం కొన్ని మాత్రమే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యమైనటువంటి బిట్స్ ఏంటి అంటే భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారతదేశం ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1947వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డ వారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ యొక్క పూర్తి పేరేమిటి అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. తన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే భీమాబాయి మరియు రామ్జీ. ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు అంటే మధ్యప్రదేశ్, ఏప్రిల్ 14, 1891. ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో అంబేద్కర్ తన జీవితంలో ఎక్కువ భాగము రాజకీయ ప్రధాన స్రవంతి వెలుపల పనిచేశాడు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేశాడని కూడా క్లియర్ గా ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అని ఇచ్చాడు. క్లియర్ గా ఒక్కసారి మన పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒకటి ఏంటి అంటే 4వ పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సామ్యవాదం లౌకిక పదాలు 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది వాణిలో ఏ పదాలను ప్రవేశికలో చేర్చబడ్డాయి. ఆప్షన్ ఏ సామ్యవాదము, ఆప్షన్ బి లౌకిక పదము, ఆప్షన్ సి సంథింగ్ అలా ఇచ్చేసి సో ఆన్సర్ ఏమవుతుంది సామ్యవాదం, లౌకిక పదాలు. ఇంకో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే క్వశ్చన్ రివర్స్ అడగొచ్చు ఫ్రెండ్స్. సామ్యవాదం, లౌకిక పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. ఆప్షన్ ఏ 21వ, ఆప్షన్ బి 21A, ఆప్షన్ బి 42, ఆప్షన్ డి 52A అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ ప్రకరణ, అధికరణ అంటే అర్థం ఏంటి అంటే రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట సమయం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. మరి భాగము అంటే ఒక భావనకు సంబంధించిన ప్రకరణలు సముదాయాన్ని సూచిస్తుంది. మరి షెడ్యూల్ అంటే ప్రకరణలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. ప్రకరణలో పేర్కొన్న కాదు ఫ్రెండ్స్, ఇక్కడ పేర్కొనబడని అదనపు సమాచారము లేదా వివరాలను సూచించేది ఏంటి షెడ్యూల్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, సోషల్ కాన్సెప్ట్ కాబట్టి థియరీ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. మరి రాజ్యాంగం అంటే ఏంటి, మరి రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు, ఆ పనిచేసినటువంటి వ్యక్తి యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటే దేశం యొక్క స్వభావము,
ప్రభుత్వ రూపము, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే మనకి ఏమవుతుంది అంటే రాజ్యాంగం అవుతుంది. మరి రాజ్యాంగం అనేది లిఖిత పూర్వకంగా ఉండవచ్చు, అలిఖిత పూర్వకంగా ఉండవచ్చు, లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. బట్ మన రాజ్యాంగం అనేది లిఖిత పూర్వకంగా ఉంటుంది. మరి అలిఖిత పూర్వకంగా ఉండేటువంటిది ఏంటి అంటే బ్రిటిష్ రాజ్యాంగము. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ భారత రాజ్యాంగం అయితేనేమో లిఖిత రూపంలో ఉంది, అదే బ్రిటిష్ రాజ్యాంగం అయితే అలిఖిత రూపంలో ఉంది. లిఖిత రూపము అంటే క్లియర్ గా రాసినటువంటి రాజ్యాంగము అని. మరి రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ రాజ్యాంగ సభ చైర్మన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వారిలో రాజ్యాంగ సభ చైర్మన్ గా పనిచేసిన వారు ఎవరు అని అడగచ్చు. ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆన్సర్ ఏమవుతుంది బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ మరి మొదటి రాష్ట్రపతి ఎవరు అని ఇచ్చిన కానీ మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి తన యొక్క పదవీ కాలం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పదవీ కాలం మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు జనవరి 26 1950 నుండి ఓకేనా భారత రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పనిచేసినటువంటి పదవీ కాలం ఏంటి అంటే జనవరి 26 1950 నుండి మే 13 1962 వరకు పనిచేశాడు. అంటే పదవీ కాలం వచ్చేసరికి 1950 నుండి 1962. మరి బాబు రాజేంద్ర ప్రసాద్ తరువాత రాష్ట్రపతి అయిన వారు ఎవరు అంటే అందరికీ తెలిసిందే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరి తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఎవరు జాకిర్ హుస్సేన్. అంటే మొదటి ముగ్గురు రాష్ట్రపతులు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్. మరి ప్రస్తుత అంటే మనకు తెలిసిందే ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ రామ్నాథ్ కోవింద్. ఎవరు రామ్నాథ్ కోవింద్. ఎప్పుడు 2017 నుండి ప్రస్తుతం వరకు మరి మన రాష్ట్రపతిగా కొనసాగుతున్న వారు ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. ఎన్నవ రాష్ట్రపతి అంటే 14వ రాష్ట్రపతి. భారత 14వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే రామ్నాథ్ కోవింద్ ఏ సంవత్సరం నుండి అంటే 2017 నుండి ప్రస్తుతం మన రాష్ట్రపతి ఎవరు అని చెప్పుకోవచ్చు అంటే కోవింద్. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైన వారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. అంటే తన పదవీ కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అంటే జనవరి 26 1950. అదే విధంగా రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తిగా కూడా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి ఒకే ఒక బిట్ ఏంటి అంటే భారత ఇక్కడ రాజ్యాంగ సభ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభ గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల చేత ఏర్పడినటువంటి సభనే మనం ఏమంటాము అంటే రాజ్యాంగ సభ అంటాం. మరోసారి చెప్తున్నా, రాజ్యాంగ సభ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడినటువంటి సభనే మనం ఏమంటాము అంటే మరి రాజ్యాంగ సభ అంటాం. మరి 1934వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. అయితే మనకు ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1946 కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారము రాజ్యాంగ సభకు జూలై 1946వ సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి. మరి ఈ రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు ఎంతమందిగా ఉన్నారు అంటే సభ్యులు మొత్తము ఎంతమందిగా ఉన్నారనేది మనం ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎంతమంది? 389 మంది. మరి ఈ 389 మందిలో షెడ్యూల్ కులానికి చెందిన వారు 26 మంది అయితే మహిళలు ఎంతమంది సభ్యులు అంటే 9 మంది సభ్యులు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిజనల్ అసెంబ్లీల సభ్యులు ఎలా ఎన్నుకుంటారు అంటే పరోక్షంగా ఎన్నుకుంటారు. మరి భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఇప్పుడే చెప్పాను 389. మరి 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను 2 రాజ్యాంగ సభలుగా విభజించారు. ఒకటి భారత రాజ్యాంగ సభ, 2 పాకిస్తాన్ రాజ్యాంగ సభ. మరి భారత రాజ్యాంగ సభలో
ముఖ్య అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నుకున్నారు. అదే పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకోబడడం అయితే జరిగింది.